ఈరోజు వామన జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో, అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా అన్ని సమస్యలు అధిగమించడానికి గణపతికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు వామన జయంతి. శ్రీ మహావిష్ణువు వామన రూపంలో ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుని ఆ చిత్రపటం దగ్గర దీపారాధన చేసి పసుపచ్చటి చామంతి పూల మాలికను అలంకరించి శ్రీ మహావిష్ణువుకి పెసరపప్పుతో చేసిన పదార్థాలు నివేదన చేయటం ద్వారా భూలాభము గృహలాభము సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల్ని అధిగమించటానికి, అనేక మార్గాల్లో ధనాదాయం పెంపొందింపజేసుకోవటానికి, ధనం స్థిరంగా ఉండటానికి ఈరోజు ఎవరికైనా పెరుగు దానం ఇవ్వాలి. పెరుగు దానం ఇస్తే అన్ని రకాలైన ధనపరమైన ఇబ్బందుల నుంచి వామన జయంతి సందర్భంగా చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించటానికి, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించటానికి గణపతి విగ్రహానికి పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. గణపతి విగ్రహానికి ఎర్రగన్నేరు పూలతో పూజ చేయాలి. ఎర్రగన్నేరు పూలతో పూజ చేస్తూ ఓం సుముఖాయ నమః అనే నామం 21 సార్లు చదువుకోవటం, పసుపు కలిపి నీటితో అభిషేకం చేయటం ద్వారా విద్యార్థులకు గణపతి అనుగ్రహం కలిగి పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. ప్రజ్ఞాపాఠవాలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో విశేషంగా రాణించాలంటే గణేష నవరాత్రుల సందర్భంగా ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి గణపతిని గరికతో పూజించాలి. ఇలా చేస్తే వృత్తిపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఎవరికైనా సరే భూ సంబంధమైనటువంటి తగాదాలు ఉన్నట్లయితే వాటి నుంచి బయటపడటానికి, భూ వ్యవహారాలలో విజయాలు సిద్ధింపజేసుకోవటానికి, కోర్టుపరమైన సమస్యలు అధిగమించటానికి, కోర్టు వ్యవహారాల్లో విజయాలు అందిపుచ్చుకోవటానికి గణపతిని గణేష నవరాత్రుల్లో జిల్లేడు పూలతో పూజించి వెలగపండు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే కోర్టు వ్యవహారాల్లో విజయము, భూ సంబంధ వ్యవహారాల్లో లాభము చేకూరతాయి. అలాగే ఎవరికైనా సరే అంతఃశత్రు బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవాలంటే, శత్రు బాధల నుంచి పూర్తిగా బయటపడాలంటే గణేష నవరాత్రుల్లో గణపతిని మందార పూలతో పూజిస్తూ దానిమ్మ పండు గింజలు గణపతికి నివేదనగా సమర్పించాలి. ఇలా చేస్తే అన్ని రకాలైన శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా సమస్త శనిగ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి వక్క గణపతిని పూజించాలి. వక్కలతో తయారు చేయబడిన వక్క గణపతిని మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని గణేష నవరాత్రుల సందర్భంగా ఆ వక్క గణపతికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరిస్తే జాతక శని దోషాలు, రాశి శని దోషాలు తొలగిపోతాయి. అలాగే ఆకస్మిక సమస్యలను అధిగమించడానికి కూడా ఈ వక్క గణపతిని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవటం విశేషంగా సహకరిస్తుంది. గణేష నవరాత్రుల సందర్భంగా ఈ పరిహారాలు పాటించండి. గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి.